నమస్తే. ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం గత 12 ఏళ్లుగా విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం అనే 3 బలమైన స్తంభాలపై ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఈ సుపరిపాలన విజయాలను ప్రజలకు తెలియచేయడానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం ప్రపంచ వేదికపై మరింత గౌరవాన్ని సంపాదించిందని తెలిపారు. అవినీతి రహిత పాలన, పారదర్శకత, వేగవంతమైన అభివృద్ధి ద్వారా దేశ ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం మరింత పెరిగిందన్నారు. ఈ మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా కేఎన్పి చక్రవర్తి రాష్ట్ర మీడియా ప్రతినిధి పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని, జిల్లా కార్యదర్శి చింతపల్లి అప్పారావు, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు దొగ్గ దేముడుబాబు, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు రాజన రమణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ముస్లిం కుటుంబాల్లో ఉండేటటువంటి మహిళా మనులు ఎంతగానో ఇబ్బంది పడుతున్నటువంటి విషయం ట్రిపుల్ తలాక్. దీనిపై ఎవరు కూడా ఏ మగవాడు కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ కనీసం దాని గురించి చర్చ కూడా అనుమతించినటువంటి పరిస్థితులు మనకు తెలుసు. అటువంటి ట్రిపుల్ తలాక్ని రద్దు చేసి మగాడు అంటే ఏదో 4,399 రూపాయలు 99 రోజులు పరిపాలన మాత్రమే కాదు, బలమైనటువంటి విషయాల్లో కూడా ధైర్యంగా నిర్ణయాలు, సాహసోపేతమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపించే తీరు అనేది మనందరం కూడా చూస్తున్నాం. ఇటువంటి మహత్తరమైనటువంటి విషయాల్ని ఈరోజు మీ ముందు ఉంచడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే చివరిగా ఒక్క విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ విభజన అయ్యే సమయానికి మనకి ఏదైతే రైల్వే ఉందో, ఈ రైల్వే రంగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అంటే తెలంగాణ, ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రెండు కలిపితే వార్షిక సగటు బడ్జెట్ 882 కోట్లుగా ఉంది. అటువంటిది గత సంవత్సరం బడ్జెట్ మనం చూస్తే 10,142 కోట్లు ఒక్క ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి దక్కుతుంది. అలాగే ఈరోజు మనం చూస్తే మన ఆంధ్రప్రదేశ్లో 106,000 కోట్ల రూపాయల పైచిలకు పనులు, అభివృద్ధి పనులు రైల్వే రంగంలో సాగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి చాలా విషయాన్ని మేము ముందు ఉంచాలనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా కుటుంబ సభ్యులందరి తరఫున పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి రెడ్డి పావని గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ప్రజా సంక్షేమ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు లీడ్ చేస్తున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ చేపట్టడం జరుగుతుంది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈ 12 సంవత్సరాల కాలంలో మన దేశంలో జరిగినటువంటి అభివృద్ధి ఏమైతే ఉందో అది తెలియచేయడానికి ఈరోజు చక్రవర్తి గారు రావడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, అందరితోనూ అందరి అభివృద్ధి సాధ్యం అనే ఒక నినాదంతో నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు తన యొక్క పరిపాలన కూడా ఆయన కొనసాగించడం జరిగింది. ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు అందించాలనే ఉద్దేశంతో జల్ జీవన్ మిషన్ కానివ్వండి, ప్రతి ఇంటికి కూడా ఒక గ్యాస్ కనెక్షన్ కానివ్వండి, మహిళలందరికీ కూడా విద్య ఉండాలి అని చెప్పి బేటీ బచావో బేటీ పడావో అనే ఒక నినాదం కానివ్వండి, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్ల నిర్మాణం కానివ్వండి, ప్రతి ఇంటికి కూడా ఉచిత రేషన్ సదుపాయం కానివ్వండి, ఈ రకంగా మనం చూసుకుంటే ముఖ్యంగా కోవిడ్ సమయంలో కోవిడ్ మహమ్మారి బారి నుండి మనల్ని రక్షించడానికి ఉచిత టీకాలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య బీమా అలాగే జీవిత బీమా రక్షణలు కానివ్వండి, ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి వారికి కూడా 5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కానివ్వండి, అదేవిధంగా ఎవరైతే పేద మధ్యతరగతి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆదాయ పన్ను రాయితీలు కానివ్వండి, ఈ రకంగా మనం చూసుకుంటే అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చారు. కేవలం వాటిలో మాత్రమే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్స్ ఏ రకంగా తీసుకొచ్చారో మనం చూస్తుంది. ముఖ్యంగా మన విజయనగరం జిల్లాలో కనుక మనం చూసుకుంటే ఏ రకంగా హైవేస్, విశాఖపట్నం టు రాయపూర్ హైవే మన విజయనగరం నిందాన్ని వెళ్తుంది, భోగాపురం ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దేశంలోనే 4వ
అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం మన విజయనగరం జిల్లాలో వచ్చింది. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ మన విజయనగరం జిల్లాకి వచ్చింది. ఈ రకంగా మనం చూసుకుంటే అనేకమైన ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్స్ దేశవ్యాప్తంగా కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మహిళలకి ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలని చెప్పి ఏ రకంగా వారు ప్రయత్నం చేస్తారో మనందరం కూడా చూసాం. ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్న మహిళలందరికీ కూడా ఒక విశ్వాసం ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండగానే ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కూడా త్వరలోనే అయ్యే అవకాశం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. అనేక విషయాలు మన రాజేష్ గారు కానీ పావని గారు కానీ మీకు విశదీకరించడం జరిగింది. దాదాపు 12 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి అంతా బుల్లెట్ పాయింట్స్లో మీకు చెప్పేయడం కూడా జరిగింది. అయితే ఇవి 3 అంశాలుగా అంటే విశ్వాసము, వికాసము, జన కళ్యాణం అంటే 3 విడతలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే భారతదేశంలో ఉండేటువంటి ప్రజలకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ రకమైనటువంటి విశ్వాసాన్ని కలిగించింది, భారతదేశం ఏ విధంగా వికసించింది, అలాగే భారతదేశంలో ఉన్న ప్రజలకి జన కళ్యాణం ఏ విధంగా జరిగింది. జన కళ్యాణం అంటే స్కీమ్స్, ప్రజా సంక్షేమం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా పరిపాలన అనుభవిస్తున్నారు. అనేక రకాల సంక్షేమ పథకాలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, అదేవిధంగా మహిళలు, అలాగే యువత, వీళ్ళందరినీ కవర్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించి అనేక సంక్షేమ పథకాలు, ముఖ్యంగా రైతులకి కిసాన్ సమ్మాన్ నిధి అని సంవత్సరానికి 6,000 రూపాయలు 3 విడతల్లో కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు జమ చేయడం కానివ్వండి, లేదంటే కిసాన్ క్రెడిట్ కార్డ్స్ 3 లక్షల నుంచి 5 లక్షలకి 5 లక్షలు అత్యంత తక్కువ వడ్డీతో కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి, లేకపోతే ఈరోజు ఫసల్ బీమా యోజన అని విత్తనం వేసిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చినప్పుడు కోత వరకు కూడా దానికి సంబంధించి పూర్తి బీమా భరించే విధంగా సంక్షేమ పథకాలు పెట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా అమలు పరిచినటువంటి తీరు మనందరం కూడా చూసాం. ఈ 12 సంవత్సరాల్లో అసలు ఈ దేశంలో అభివృద్ధి అంటూ జరిగిందనంటే ఈ 12 సంవత్సరాలను మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాలని మనం తీసుకోవచ్చు. ఈ 12 + 5 17 సంవత్సరాల్లో మాత్రమే దేశంలో అభివృద్ధి అనేది పరిచయం అయింది ప్రజలకు. ఎందుకంటే ఆ రోజు వాజ్పేయి గారి ప్రభుత్వం ఆయన ఉన్నప్పుడే 5 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా స్వర్ణ చతుర్భుజి పథకం కింద రోడ్లు వేయడం, హైవేలు వేయడం జరిగింది. దాన్ని ఈరోజు 8 లక్షల కిలోమీటర్లు ఉంటే ఈ 12 సంవత్సరాల్లో 4 లక్షల కిలోమీటర్లు వేయడం జరిగింది. హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే దేశానికి మంచి రోడ్స్ ఉంటాయో అప్పుడే ఎగుమతులు దిగుమతులు పెరిగి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. 2014కి ముందు దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ దిగువ నుండి అంటే కింద నుంచి 5వ స్థానంలో ఉండేది ఆర్థిక వ్యవస్థ. ఈరోజు పైనుంచి 4వ స్థానంలో వచ్చింది. ఇది మనం చెప్పుకోవాల్సినటువంటి అభివృద్ధి. అదేవిధంగా ఎవరైతే ఈరోజు విగ్రహాల కోసం మాట్లాడుతున్నారో, విగ్రహాలు ఎందుకు పెట్టారు, ఐకానిక్ విగ్రహాలు అంటే వాటిని చూసి ప్రజలు స్ఫూర్తి పొందాలని చెప్పి ఈ రకమైనటువంటి కార్యాచరణ రూపకల్పన చేసి దాన్ని అమలుపరిచినటువంటి తీరు. ఈరోజు అంబేద్కర్ యొక్క విశిష్టతని, ఆయన గొప్పతనాన్ని దేశ ప్రజలకు అందరికీ కూడా చవి చూపించాలి, అందరికీ ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అంబేద్కర్ యొక్క పంచతీర్థాలు అంటే ఆయన పుట్టిన దగ్గర నుంచి మరణించినంత వరకు ఉన్నటువంటి పంచతీర్థాలుగా మరి వాటిని అభివృద్ధి చేసి ఆయనకి ఘనమైనటువంటి నివాళి అర్పించడం జరిగింది. ఎందుకంటే ఈ దేశంలో అంబేద్కర్ మన దేశానికి రాజ్యాంగాన్ని రాసి మన దేశానికి ఇచ్చి ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి వ్యక్తికి ఢిల్లీలో ఖననం చేయడానికి ప్రదేశం లేదు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ఆయన తాలూకా భౌతిక కాయాన్ని మళ్ళీ ముంబై తీసుకెళ్ళి ముంబైలో ఆయనకి దహన సంస్కారాలు జరిగినాయి. ఇక్కడి నుంచి ఢిల్లీ నుంచి ముంబై తీసుకెళ్లిన దానికి ఫ్లైట్ ఛార్జెస్ కూడా బిల్లు పంపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ బిల్లు పే చేయండి ఎంత అయిందని చెప్పి వందలాది ఎకరాలు ఇక్కడ కాంగ్రెస్ నాయకులకి ఢిల్లీలో శ్మశాన వాటికి ప్లేస్ కల్పించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 67 సంవత్సరాలు పరిపాలన చేసి ఏ అభివృద్ధి చేయలేనటువంటి కాంగ్రెస్ ఈరోజు ప్రధానమంత్రిని అసలు విమర్శించే నైతిక హక్కు లేనటువంటి పార్టీ దేశంలో ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు భారతదేశంలో పూర్తిగా ఉనికి కోల్పోయిందని మనం చెప్పొచ్చు. అయితే అంబేద్కర్ గారు పుట్టినటువంటి మధ్యప్రదేశ్లో మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వార్ ఏదైతే మధ్యప్రదేశ్లో ఉందో దాన్ని జన్మభూమిగా
అదేవిధంగా ఆయన చదువుకున్నటువంటి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఈ లండన్లో దాన్ని శిక్షాభూమిగా, ఆయన 5 లక్షల మందితో బుద్ధిజాన్ని స్వీకరించినటువంటి నాగపూర్లో ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని దీక్షాభూమిగా, మరి ఆయన ఢిల్లీలో పరమపదించినటువంటి భవనం ఏదైతే ఉందో అది మహాపరినిర్వాణ భూమిగా, ఇక్కడి నుంచి ఆయన భౌతికాయాన్ని ముంబై తీసుకెళ్లి అక్కడ దహనపరిచినటువంటి శ్మశాన వాటికి చైత్య భూమిగా పేర్లు పెట్టి ఇవి పంచతీర్థాలుగా అభివృద్ధి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు చెప్పుకుంటారు.